వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులు ఆధైర్యపడొద్దు, తడిసిన ప్రతి ధాన్యం కొంటాం. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో మరొక మైలురాయిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా కేంద్రంలో అకాల భారీ వర్షంతో తడిసిపోయిన రైతుల వరి ధాన్యం. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జోరు మీద ఉన్న ఏసీబీ వరుస దాడులతో లంచం తీసుకునే ప్రభుత్వ అధికారుల గుండెల్లో గూబులు పుట్టిస్తున్న ఏసీబీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుస ఏసీబీ దాడుల్లో మరో సీఐ భద్రాద్రి జిల్లా మణుగూరు సీఐ సోమ సతీష్ కుమార్ ని అతనికి మధ్యవర్తిత్వం వహించిన బిగ్ టీవీ రిపోర్టర్ మిట్టపల్లి గోపిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 4 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి ₹1,00,000 అడ్వాన్స్ గా చెల్లించి ఇచ్చిన నగదుని ఇస్తూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు భద్రాద్రి జిల్లాలో 2 సీఐలను పట్టుకోవడంతో అయోమయంలో పడ్డ పోలీసులు డిపార్ట్మెంట్ కి అవమానం పట్ల అధికారులు ఆగ్రహం వ్యక్తం. నేను వై రమేష్ అండి, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం. ఈరోజు మనం మణుగూరులో ఉన్నాం. మేము మణుగూరు పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈరోజు మణుగూరు పోలీస్ స్టేషన్లో సిఐ గారిని, సతీష్ సిఐ గారు, ఇంకొక మీడియేటర్ గోపి అనే వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నాం. ఈ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది. కొంతమంది కుటుంబలారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళు ఫ్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో. ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో, ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ కంప్లైంట్ మీద ఒక 6 మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టీఎస్ టూరిజం హరిత హోటల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులతో ఈ రోజు ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం మన కళ్ల ముందే ఆగమవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవద్దని ఎమ్మెల్సీ కవిత నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ప్రస్తుత పాలకులు చూడడానికి తెలంగాణ వాళ్ళలాగా ఉంటారు కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. మరి 10,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నేను నిలబడుతా, నేను మిమ్మల్ని ఏదో చాలా బలమైనటువంటి పార్టీ, ఇంకా బలంగా ఎదుగుతాం. ప్రపంచంలో మనకి ఎవరు వేయించలేనంత బలంగా ఎదుగుతాం. కానీ ఏంటంటే ప్రజల్ని రక్షించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ యొక్క అభివృద్ధి కాపాడుకోవాల్సినటువంటి అవసరం పడుతున్నాయి. ఆ ప్రజల బాధ్యతలు జల్సాలకు అలవాటు పడి దొంగలుగా మారిన 2 బైక్ దొంగలను పట్టుకున్న పెనుబల్లి మండలం విఎం బంజర్ పోలీసులు గత కొంతకాలంగా పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగలించబడిన మోటార్ సైకిల్ దొంగలను ఈ నెల 20వ తేదీ ఆదివారం విఎం బంజర్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 18 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ రఘు తెలిపారు. నిందితుల దగ్గర నుండి వాహనాలు కొనుగోలు చేసిన 8 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. పట్టుబడిన వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న బైక్ల విలువ సుమారు 12,45,000 రూపాయలు ఉంటుందని మీడియా సమావేశంలో ఏసీపీ తెలిపారు. ఎస్ఐ గారు, వెంకటేష్ గారు, వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తుంటే అనుమానాస్పదంగా ఈ మక్కేళ్ళ నాగరాజు, చల్ల శివప్రసాద్ వీళ్ళిద్దరు కూడా మోటార్ సైకిల్పై వెళ్తూ వాళ్ళు ఆ వెహికల్ డాక్యుమెంట్ చూపెట్టడం కానీ అవి చేయలేదు. దాని మీద నిశ్చితంగా ప్రశ్నించినప్పుడు వారు ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్టు, అదేవిధంగా అది కాక మొత్తం 18 మోటార్ సైకిళ్ళు ఈ జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్ పెదవేగి, వేంసూరులో 3, సత్తుపల్లిలో 3, వియమంజర్లో 7 మోటార్ సైకిళ్ళు, మొత్తం 18 మోటార్ సైకిళ్ళు దొంగతనాలు చేసినట్టు
వివరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆలయ అర్చకులు మరియు అధికారులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను దేవాలయంలోకి ఘన స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారిని దర్శించుకున్న కవిత అనంతరం లక్ష్మీ తాయారమ్మ దర్శనం చేసుకున్నారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. తదుపరి దేవాలయం ముందు గల ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్సీ కవితతో పాటు రాజ్యసభ సభ్యులు ముదిరాజు రవిచంద్ర, తాత మధు, బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేఖా కాంతారావు, ఇలందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాచలం పార్టీ నాయకులు రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, సునీల్, రేపాక పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడలో ఈ నెల 27న వరంగల్లో జరగబోయే 25వ రజతోత్సవ సభను విజయవంతంపై మునగాల మండలం కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అతిరథ మహారాజులు, పార్టీ రథసారథులు, మిత్రులారా, సోదరులారా, ఈరోజు మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకుంటున్నాం. ఆ ప్రణాళికలో భాగంగానే ఈరోజు వస్తామని ఉత్సాహంగా ఉన్న ఎంతో మందిని కూడా మళ్ళీ ఇంకో సమావేశానికి తీసుకుపోతాం. తప్పకుండా మళ్ళీ ఇప్పటి నుంచి మొదలైన సమావేశాలు రేపటి భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో వాళ్ళ వైఫల్యాలను ఎండగట్టడానికి మన ప్రాంతంలో జరుగుతున్న సభలకి తప్పకుండా మిమ్మల్ని అందరినీ తీసుకుపోతామని చెప్పి ప్రధాన నాయకత్వం బయలుదేరాల్సిన బాధ్యత, అవసరం రెండు ఉన్నాయి. దానికి కావాల్సిందల్లా ఏంటంటే మనం ఈ నుంచి 50,000 మందిని 30,000 మందిని తరలించడం అనేది కాకుండా పోయిన 3,000 మందిని తప్పకుండా ఆ వేదికలో సభాస్థల్లో మొదటిగా కోదాడ నియోజకవర్గమే దూర ప్రాంతమైన కానీ వచ్చిందనే విధంగా మనం ఆ కార్యాచరణ చేసుకొని తొందర సభకి చేరుకుంటే ప్రత్యక్షంగా కేసీఆర్ గారి సందేశం వినడంతో పాటు ఆ సభలో జరుగుతున్న మన వేడుకని పండుగని కళ్ళారా చూసిన అనుభవం మనకి చిరస్థాయిగా మిగిలే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా సభ నిర్వహించడానికి 15 రోజుల ముందు నుంచి భూమి పూజ చేసి అక్కడ కార్యక్రమాలు మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అక్కడికి చేరుకోవాలంటే దాదాపుగా 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఎలకతుర్తికి సభకి మనం చేరుకోవాలనంటే తప్పకుండా ఒక 4-5 గంటల ప్రయాణం. ఈ 4-5 గంటల ప్రయాణం ఎట్లాగూ సాయంత్రం 3 గంటలకు 4 గంటలకు మీటింగ్ ఉంది. ఇంకా హెలికాప్టర్ లేవలేదు, కేసీఆర్ బయలుదేరలేదు. ఇంకా మామూలు నుంచి బయలుదేరితే ఎమ్మటే మామూలుగా మనకు టీవీలో వస్తుంది కదా, అది చూసినాక 14 సంవత్సరాల పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణకి 14 సంవత్సరాలు అధికారాన్ని కొనసాగించిన తర్వాత యాదృచ్ఛికంగా ప్రజలు ఒక నిర్లక్ష్యంగా మార్పు అనే కారణంతో తీసుకున్న నిర్ణయం మూలంగా మనం అధికారం కోల్పోయినా తాత్కాలికంగా ఒక 2 నెలల్లో 3 నెలల్లో కార్యకర్తలలో కొంత నిరుత్సాహం మిగిల్చిన, ప్రజలలో అయోమయానికి గురైన ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16 నెలల కాలంలో మనం చెయ్యరాని తప్పు చేసినాం, పొరపాటు చేసినామని చెప్పేసి ఈరోజు ప్రజలే చర్చించుకుంటున్న సందర్భాన్ని అనునిత్యం మన గ్రామాలలో కూడా వేరే ఎక్కడో వేరే ప్రాంతంలోనో వేరే నియోజకవర్గాలలోనో చర్చ జరుగుతుంది. ప్రజలు అక్కడ అనుకుంటున్నట అయ్యో ఇది వాస్తవమా కాదా అనుకోవటం కాదు. మన గ్రామాలలో అనునిత్యం మనం తిరుగుతున్నప్పుడు కూడా ప్రజల నుంచి వస్తున్న స్పందన, వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఏదనేది మనం అనునిత్యం చూస్తాం. ఇవాళ కార్యకర్తలకే ప్రజలు చెప్తా ఉన్నారు, అయ్యో మన ఏదో జరిగింది పొరపాటు కానీ మళ్ళీ వచ్చేది మీరే అని చెప్పేసి మన కార్యకర్తలను ఉద్దేశించి గ్రామాలలో నాయకుల్ని ప్రజలే ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఏ సమయం ఏ సందర్భం వచ్చినా సామాన్యులు పోయి మోతు ముందు మైకు పెడితే ఎవరు పోయినా కానీ వెంటనే విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ మీద. కాంగ్రెస్కు ఓటేసిన సామాన్యులు కానీ కార్యకర్తలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ పొరపాటు చేసిన రేపు 27వ తారీఖున జరగనున్న రజతోత్సవ సభని విజయవంతం చేయడానికి గ్రామాన కార్యకర్తలందరూ కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే గతంలో సాయుధ పోరాటం జరిగినప్పుడు ఏ రకంగానైతే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అనే పాటను రూపొందించి దానికి అనుగుణంగా ఆ రోజు కార్యక్రమాలు జరిగినాయో అదే రకంగా బస్సు వెనక బస్సు పెట్టి 16 బస్సులు కాదు వందలాది బస్సులతోని ప్రయాణం కొనసాగించి రేపు ఈ కార్యక్రమంలో ఈ పండుగలో మనం భాగస్వామ్యం కావాలనే ఆలోచనతోనే కార్యకర్తలందరూ కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడానికి
ఈరోజు తెలంగాణలో జరుగుతున్న ఇబ్బందులను వైదొలగించడానికి మళ్ళా పార్టీకి పునర్వైభవం రావడంతో పాటు ఈ తెలంగాణకి మళ్ళీ తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారి నాయకత్వమే శరణ్యం అనే విధంగా, శ్రీరామ రక్ష అనే విధంగా ఈ సభను నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ 16 నెలల కాలంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, అవస్థలు మనం కళ్ళారా చూస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీల్ని గాలి కొదిలేసి ఈరోజు గాలి మోటార్లలో ప్రయాణం చేసి ప్రజల్ని మాత్రం గాలి కొదిలేస్తున్నారు తప్ప వాళ్ళు విహార యాత్రల మాదిరిగా గాలి మోటార్లలో ప్రయాణాలకే పరిమితమవుతున్నారు తప్ప ఈరోజు ప్రజల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. నియోజకవర్గాల అభివృద్ధి లేదు, తెలంగాణ అభివృద్ధి లేదు. ముఖ్యమంత్రి గారు స్వతహాగా మాకు అప్పు పుట్టే పరిస్థితి లేదు అని చెప్పి దీనావస్థలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు, దురదృష్టం ఇంకోటి లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణని కష్టపడి ప్రాణాలకు తెగించి సాధించుకున్న ఈ తెలంగాణని కాపాడుకోవటానికి ఈరోజు మాయమాటలతోని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎండగట్టడంతో పాటు తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ అభివృద్ధిని కొనసాగించడం కోసం రేపు రానున్న భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వమే శరణ్యం అని చెప్పేసి ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే రేపు సభను నిర్వహించుకోబోతున్నాం. దీంట్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి మనసా వాచ కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పలు చోట్ల ఈదురుగాలులతో బీభత్సం సృష్టించిన వర్షం, భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డ చెట్లు, ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం తడిసిపోవడంతో ఆవేదన చెందుతున్న అన్నదాతలు, రోడ్డుకు అడ్డంగా విరిగిపడ్డ చెట్లతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. ఇంకోటి కూడా ఉంది ముందర, ఇంకా 4 గుళ్ళనే మొత్తం. భువనగిరి రూరల్ నూతన ఎస్ఐగా కె సుధాకర్ నియమితులయ్యారు. గతంలో ఆయన మీర్పేటలో ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై భువనగిరి రూరల్ ఎస్ఐగా వచ్చి ఆదివారం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. కాగా ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్హెచ్ఓవి సంతోష్ కుమార్ సిపి ఆఫీస్కు రిపోర్ట్ చేసినట్టు తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండలం చిల్లపల్లి సోమవారం దగ్గర కాలి బూడిదైన లారీ, కరీంనగర్ నుండి చెన్నైకి పత్తి లోడుతో వెళ్తున్న లారీపై పిడుగుపడి పూర్తిగా కాలి బూడిదైన లారీ. ఎవరికేమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్న ప్రజలు. కానీ స్థానిక పోలీసులు ఫైర్ స్టేషన్కి ఫోన్ చేయగా వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా అప్పటికే కాలి బూడిదైన లారీ మొత్తం కాలిపోతుంది. దాని మీద పడ్డది, లేకుంటే ఈ వర్షానికి అదే వాళ్ళే చెప్పు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్పర్సన్ భూభారతి విధి విధానాలపై రైతులకు వివరించిన జిల్లా కలెక్టర్. ఇంకా చాలా మంది మనం సమస్యలు ఏమన్నా చెప్పుకోవాలంటే కూడా మీరు చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు ప్రత్యేకంగా మనం ఓన్లీ అందరికీ చట్టాల గురించి వచ్చే రోజు ఈ స్కెచ్ చేసి, అంటే సర్వే చేసి స్కెచ్ ఏర్పాటు చేసి ఆ డాక్యుమెంట్ లోనే మనం ఏర్పాటు చేసిన విధంగా ప్రొవిజన్స్ ఇప్పుడు వస్తే ఏమవుతుంది, ఆ సర్వే నెంబర్ కానీ డీటెయిల్ కానీ కంప్లీట్ గా సర్వే అయిపోయి దాని హద్దులు కానీ బాగా పంపిణీ కానీ ఏ హద్దు ఎక్కడ, ఎవరు టైటిల్ ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇది అన్ని కన్ఫర్మ్ అవుతుంది. వచ్చే రోజు సర్వే చేసుకుని కూడా భూధార్ కార్డు పేరిట అందరికి కార్డు ఇచ్చినప్పుడు దాంట్లో ఈ సర్వే సంబంధించిన అంశాలు కూడా ఇంప్రూవ్ చేసే ఆస్కారం ప్రొవిజన్ ఇది కింద ఉంది. ఇక విషయం వచ్చింది పట్టాదారు పాస్బుక్. చాలా మంది పాత పాస్బుక్ తీసుకొస్తే సార్ మాకు దానిలో పేరేయలేదు, అప్డేట్ కాలేదు. సో ఈ చట్టం ద్వారా కూడా పట్టాదారు పాస్బుక్ ఏదైతే ట్రాన్సాక్షన్ చేసి అకౌంట్ కలిగి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పాస్బుక్ ఇచ్చే ప్రొవిజన్ దీంట్లో ఉంది. ఈ ప్రొవిజన్ ప్రకారం అందరికీ పాస్బుక్, అప్డేటెడ్ పాస్బుక్ వచ్చేది. ఇంకొకటి ఏంటంటే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఒక గ్రామంలో పెద్ద మనిషి కొంతమంది ఇక్కడ ఉన్నారు, గతంలో జమాబందీని ఒకటి ఉండేది. ఏదో అందరూ ఒప్పుకున్నారు, ఆయన మొత్తం భూమి ఆయన పేరు మీద రాస్తున్నారు, కుటుంబం మొత్తం నిబంధనలకు గురి అయిపోయింది. సరే, అది వాళ్ళ కుటుంబం ఉన్న సమస్య ఉన్నా కూడా ఒక్కసారి రికార్డ్ మార్పిడి జరిగిన తర్వాత మిగతా కుటుంబ సభ్యురాలు చాలా ఇబ్బంది పడతారు.
సో ఇది జరగకూడదు కాబట్టి కుటుంబంలో ఉన్న సమస్యలు అక్కడికే పరిష్కారం కావాలి కాబట్టి ఈ పావతి చేసినప్పుడు అంటే సక్సెషన్ చేసినప్పుడు కన్సల్ట్ తహసీల్దార్ గారితో మనం దరఖాస్తు పెట్టిన తర్వాత ఆర్డీఓ లెవెల్లో ఒకసారి ఎంఆర్ఓ లెవెల్లో దరఖాస్తు పెట్టిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కి నోటీస్ ఇచ్చి గ్రామంలో తహసీల్ ఆఫీసులో నోటీసు డిస్ప్లే చేసి ఒక వారం అవకాశం ఇచ్చి దాని తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. ఏ విధంగా బాగా పంపిణీ చేయడానికి ఆస్కారం ఉందని ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు. ఒకవేళ అక్కడ ఏమైనా తప్పు జరిగినా అది సవరణ చేసుకోవడానికి గతంలో అవకాశం లేకుండేది. ఆ అవకాశం ఇప్పుడు మళ్ళీ ఆర్డీఓ స్థాయిలో మీరు అప్పీల్ చేస్తే మళ్ళీ ఆర్డీఓ గారు దాని మీద అప్పీల్ తీసుకొని మళ్ళీ సవరణ చేసుకోవడానికి ఉత్తరాలు జారీ చేసుకోవచ్చు. మనకి చేసుకోవడానికి ఆస్కారం చట్టం ద్వారా కల్పిస్తాము. ఇంకొక అంశం ఏంటంటే వచ్చే రోజు మనిషికి ప్రతి ఒక్కరికి ఐడెంటిటీగా ఆధార్ కార్డు ఉన్నది. అట్లాంటి ప్రతి భూమికి కూడా ఒక భూధార్ కార్డు రాబోతుంది. ఇప్పుడు మనం ఏదైతే రికార్డు చూస్తే భూమికి సంబంధించి ఎవరైనా రాజేశ్వర్ గారికి లేదంటే సత్యనారాయణ గారికి లేదంటే వాసు గారికి ఎంత భూమి ఉందని అడిగితే ఎకరా 2 ఎకరా వాళ్ళు ఉన్న బట్టి చెప్తారు. మరి సర్వే నెంబర్లో రాను రోజు ఏమి పై నెంబర్లు వస్తూ ఉన్నాయి. మరి సబ్ డివిజన్ అయిన తర్వాత పై భాగం ఎవరికి ఉంది, చెరువు మీద ఎవరికి ఉంది, ఇది చూసుకోవడానికి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. రికార్డు మీద ఉంటారు కానీ అది ఏ భాగం అదులు ఏమి ఆ భూమికి సంబంధించి నచ్చే విధంగా ఉంటుంది. ఈ అంశాల గురించి కూడా కొంత ఈ చట్టంలో ప్రావధానం ప్రొవిజన్స్ ఉన్నాయి. వచ్చే రోజులో మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు సేల్ కానీ పర్చేస్ కానీ చేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడైతే మనం ప్లాట్స్ చేసినప్పుడు ఎట్లా ప్లాట్ సంబంధించి అదుపు రాస్తాం, వాటికి సంబంధించి స్కెచ్ కూడా ఉంటుంది. ప్లాట్ ఏ విధంగా ఈ అధికారుల దగ్గర ఉన్న అధికారులు అదేవిధంగా ప్రజలు అప్లై చేసుకోవడానికి పోర్టల్ ఒక బయోమీడియం ఉంటుంది. సో ఏదైతే అంతకుముందు మనకి చూపెట్టిన భూభారతి పోర్టల్ ఏదైతే ఉంటుందో ఇది ఈ 4 ఇంపార్టెంట్ అంశాలు కలిసి మనం ఈరోజు ఈ భూభారతి చట్టం అమలు చేయబోతున్నాం. ఈ చట్టం వచ్చే ముందు కొన్ని ప్రత్యేకంగా కొన్ని సమస్యలు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సమస్య ఉన్నా లేదంటే ఏదైనా తప్పు మార్పిడి ఎంఆర్ఓ స్థాయిలో ఎవరైనా తప్పు డాక్యుమెంట్స్ సృష్టించి చేసుకున్నా దానికి కరెక్షన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సివిల్ కోర్టు మాత్రం పోయే ఆస్కారం ఉండేది. వేరే సమస్యలు వచ్చిన ఎంఆర్ఓ దగ్గర పోయినా లేదంటే ఆర్డీఓ దగ్గర పోయినా వారు చెప్పేవాళ్ళు మా దగ్గర కాదు కలెక్టర్ దగ్గర పోవాలి. సో ఏదైతే సమస్య దగ్గర ప్రజల దగ్గర భూమి ఇక్కడ మండల స్థాయిలో జరగాల్సిన దానికి ఖచ్చితంగా జిల్లా స్థాయిలో పోయే ఆస్కారం ఏర్పడింది. ఏమైనా కరెక్షన్ చేసుకోవాలంటే ఒకసారి మార్పులు అయిన తర్వాత కరెక్షన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సివిల్ కోర్టు మార్పు పోవాలి, వేరే ఆస్కారం లేదు. ట్రాన్సాక్షన్ లో కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం ఏదంటే సాధారణ మీద ఒకరికి అమ్మి ఉన్నారు. మాకు పెద్ద మనిషి లేనప్పుడు వాళ్ళు నెక్స్ట్ కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, మాకు మా నాన్న నుంచి రావాలి సక్సెషన్ చేసుకుని మళ్ళీ ఇంకొకరికి అమ్మేస్తారు. పొజిషన్ లో చూసుకుంటేమో ఇంకొకరు సాధారణ తీసుకొని కాసు కలిగి ఉంటారు, సాగు చేసుకుంటూ ఉంటారు. అట్లాంటి ఏమైనా ఇబ్బందులు వస్తాయి దాన్ని కూడా సవరణ చేసుకోవడానికి చట్టం ద్వారా మనకి ఆస్కారం. ఇంకా మనం ముందుకు పోతే కొంతమంది అంటారు ఉన్న గరిడపల్లి నేరేడుచర్ల మీటింగ్ పెట్టినప్పుడు కూడా కొంతమంది డౌట్స్ అడిగారు. సార్ మా బ్రదర్స్ మధ్యలో ఆయనకి ఎక్కువ రావాలి, మాకు తక్కువ రావాలి, ఆయన ఎక్కువ ఇస్తున్నారు, నాకు తక్కువ రావాల్సింది ఉంది, నాకు ఇవ్వలేదు. ఇట్లాంటి టైటిల్ డిస్ప్యూట్ మాత్రం అంటే పేరు కరెక్ట్ వస్తుందా లేదా ఆ టైటిల్ డిస్ప్యూట్ మాత్రం మనం ఖచ్చితంగా సివిల్ కోర్టు ఆశ్రయించాల్సి ఉంటుంది. కానీ రికార్డు సవరణ సంబంధించి గతంలో ఏదైతే మనం మళ్ళీ సివిల్ కోర్టు పోవాల్సిన ఆస్కారం ఉంటే ఏ సర్వే నెంబర్ ఎవరివి, దాంట్లో టైటిల్ ఎవరివి అంటే హక్కులు ఎవరికి ఉన్నాయి, కబ్జాదారు ఎవరు ఉన్నారు, కౌలుదారు ఎవరు ఉన్నారు, ఇవన్నీ రికార్డ్ అయ్యేది. ఆ అంశాలు ఇప్పుడు లేవు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 31 డిసెంబర్ అంతా ఆన్లైన్ రికార్డు కాబట్టి 31 డిసెంబర్ నాడు ఇవన్నీ రికార్డు ఒకసారి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మనం పబ్లిక్ చేస్తాం. ఏదంటే ఈ పలానా గ్రామం సంబంధించి సపోజ్ దొగ్గరై గ్రామం కోదాడ మండలం ఈ భూమిలో సర్వే నెంబర్ వరకు ఈ సర్వే నెంబర్లు ఈ కూడా దాంట్లో హక్కు కలిగి ఉన్న పట్టాదారు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి వివరాలు ఇవి అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒకసారి అది పబ్లిష్ అయితే జనాలు కూడా చూసుకుని మా పేరు వచ్చిందా లేదా చూసుకుంటారు. అంటే సవరణ చేసుకోవాలంటే దరఖాస్తు పెట్టడానికి కూడా ఆస్కారం. సరే ఇది ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ఉన్న అంశాలు పోర్టల్ సంబంధించి చూస్తే చాలా యూజర్ ఫ్రెండ్లీ. భూభారతి.తెలంగాణ.gov పోర్టల్లో పోతే మనం అప్లై చేసుకోవడానికి ఏ అంశమైన ఏమైనా కరెక్షన్ చేసిన తర్వాత దాని మీద ఏదైనా ఆందోళన ఉంటే 40 రోజులు లోపల ఆర్డీఓ స్థాయిలో మనం అప్పీల్ ఫైల్ చేసుకోవచ్చు.
ఆర్టీఓ స్థాయిలో ఒకవేళ చేసి ఉంటే దానికి అప్పీల్ మళ్ళీ జిల్లా కలెక్టర్ స్థాయిలో అప్పీల్ ప్రొవైడ్ చేయడానికి ఆప్షన్ ఉన్నది. ఇక్కడ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ క్రిమినల్ స్థాయిలో ప్రస్తుతం సిసిఐ గారు క్రిమినల్ గా అపాయింట్ అయి ఉన్నారు, వారి స్థాయిలో కూడా మనం అప్పీల్ చేసుకోవడానికి ఆస్కారం. సరే, ఇది అప్పీల్ ప్రొవిజన్ అయింది. అంతకుముందు ఆడిటర్ చెప్పినప్పుడు అది బిల్ కావచ్చు, సక్సెషన్ కావచ్చు, సేల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, ఏ విధంగా ఎట్లా అమలైతే దాని గురించి చెప్పారు. ప్రత్యేకంగా సక్సెషన్ పావతి చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏదంటే కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉన్నారు, ఒక 2 అక్క చెల్లెలు ఉన్నప్పుడు బ్రదర్స్ వచ్చి మాకు మేము 4 ఉన్నాము, అన్ని ఆస్తులు వాళ్ళు పంచుకుంటున్నారు, సిస్టర్స్ కి తెలియదు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగల గ్రామంలో గత 10 రోజుల నుండి మంచినీరు రాకపోవడంతో రోడ్డెక్కిన గ్రామస్తులు భారీగా ట్రాఫిక్ జామ్. ధర్నా ప్రాంతానికి చేరుకుని గ్రామస్తులను రోడ్డు పక్కకు తోసేసిన పోలీసులు. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై ముఖ్య నేతలతో సమావేశం. తెలంగాణ ఉద్యమం 1969లోనే పుట్టింది, మధ్యలోనే ముగిసింది. ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిపారు కేసీఆర్. రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 వసంతాలు పూర్తవుతోంది. ఈ నెల 27న పార్టీ పండుగను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఉద్యమ పార్టీగా అవతరించినటువంటి టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అధినాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, నీళ్లు లేక, నిధులు లేక, కరెంటు లేక రైతాంగం అంతా బాధపడుతున్నటువంటి సందర్భంలో స్వరాష్ట్రం రావాలి, స్వయం పాలన జరగాలనేటువంటి ఏకైక నినాదంతో 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది, మనందరికీ తెలిసింది. ఆ ఉద్యమం కూడా భారీ ఎత్తున అంటే సంబంధ వర్గాల సహకారం, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అంటే తెలంగాణ సమాజం అంతా మా రాష్ట్రం మాకు కావాలి, ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి నినాదం మీకు అందరూ తెలుసు. 1969లోనే ప్రారంభమైంది. బట్ 1972లో పార్లమెంట్ ఎన్నికల్లో మంచి మెజారిటీ 11 సీట్లు గెలిపించినా కానీ అది సాధ్యం కాలేదు. సరే, ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, మళ్ళీ వాళ్ళు పోయి కాంగ్రెస్లో విలీనం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. అట్లా దగ్గర ఒక 400 మంది చనిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. అయితే మలిదశ ఉద్యమం అనేది కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక ఉప్పెనలాగా రాష్ట్రం అంతా కదిలొచ్చి మా రాష్ట్రం మాకు కావాలనేటువంటి పోరాటం, ఉద్యమం జరిగినటువంటి దరిమిల ఆ తర్వాత జరిగిన పరిణామాలలో అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ మోసం చేసినటువంటి దరిమిల కేసీఆర్ గారు అమరణ నిరాహార దీక్ష చేయడం, దాంట్లో వారి ప్రాణానికే ప్రమాదం వచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత నిమ్స్ హాస్పిటల్లో మనం అందరం చూసిందే. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం, 2014 ఒక రాష్ట్రంగా ఏర్పడడం, ఒక ఉద్యమ నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం పనిచేసినటువంటి చరిత్ర. ఆ తర్వాత బ్రహ్మాండంగా నీళ్లు కానీ, నిధులు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, కరెంటు కానీ, ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లింగాల గ్రామంలో బీఆర్ఎస్ నేత పట్టాభి గృహప్రవేశ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ నేతలు పట్టాభి ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. కల్లూరు నుండి ర్యాలీతో లింగాల చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నా జిల్లా మంత్రులు ఏ ఒక్క రైతు దగ్గరకు వెళ్లి తీరిక వారికి లేదని కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తుపల్లిలో రాజకీయంగా ఎదిగిన నాయకులు సీతారామ ప్రాజెక్టు నిర్మించడానికి చేతులు రాలేదని పరోక్షంగా తుమ్మల పొంగులేటిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అంతకుముందు పట్టాభి గృహప్రవేశ కార్యక్రమం అనంతరం మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడిపాడారు. అట్లనే మిగతా తెలంగాణ వ్యాప్తంగా అనేక పంటలు నష్టం జరిగినాయి. మీ అందరూ ఒప్పుకుంటే ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, ఎకరానికి 20,000 రూపాయలు పంట నష్టం తీసుకొచ్చి రైతులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పనికొచ్చే పనులు చేయండి ప్రజలకు, అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడుకుంటా పిచ్చి ముచ్చట్లు పెట్టుకుంటా తిరుగుతున్నారు. మీకు తెలుసు ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు? మార్చి 31వ తారీఖు టకీ 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 రైతు బంధు పడ్డదా? సగం మందికి వాడలేదు. రైతు భరోసా, రైతు బీమా ఏమీ లేదు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు, 60% మందికి రుణమాఫీ కానీ లేదు. ఇక్కడ మా మహిళలు చాలా మంది ఉన్నారు. 2025 ఎవరికైనా వచ్చిందా అన్న? అకౌంట్ చేస్తున్నావా? వచ్చిందా? రాలేని చెప్పారా? మరి వచ్చిందా? సత్తుపల్లిలో 2025 ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా స్కూటీలు వచ్చినాయా? ఇక్కడ చదువుకున్న యువమిత్రులు ఉన్నారు. డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 50,000 వచ్చిందా? ఎవరికైనా స్కాలర్షిప్ రాలే కదా? ఏర్పాటు చేయడంలో మా తమ్ముడు ఉద్యమకారుడు హుసేన్ గారు చాలా పెద్ద ఎత్తున పాత్ర పోషించి కష్టపడి అందరినీ కూడా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినారు. ఇవాళ పట్టాభి ఇంట్లో గృహప్రవేశం అంటే సత్తుపల్లి నియోజకవర్గం అంతా సంబరం జరుగుతా ఉంది. చాలా సంతోషంగా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు మళ్ళీ మళ్ళీ సత్తుపల్లి రావాలనిపించేటట్టుగా అపురూపమైనటువంటి స్వాగతం ఇచ్చిన ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇగో నేను అసలు మరి ఇక్కడ అందరు ఇంత పెద్ద ఎత్తున మన రైతన్నలు ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి తీరువ కట్టుకున్నామా లేదా మనం? అదే తెలంగాణ రాగానే కేసీఆర్ గారు నా రైతులు నీటి తీరువ కూడా కట్టద్దని రద్దు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతకుముందు ఎన్నడూ ఒక్కరు కూడా రైతు పేరు తెలిసి దగ్గరికి తీసి ₹1 ఇచ్చిన ప్రభుత్వం లేదు. కానీ కేసీఆర్ గారు వచ్చినాకనే రైతుల్ని దగ్గరికి తీసుకొని రైతు బంధు, రుణమాఫీ అన్ని కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇవాళ నేను మీ అందరినీ కోరేది ఒకటే, మీ సోదరులాగా నన్ను ఇక్కడికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ మా నాయకులందరినీ కూడా ఆత్మీయంగా స్వాగతం పలికారు. మరి ఇవాళ మా తమ్ముడు పట్టాభి గురించి చెప్పాలంటే ఆయన ఒక్కడే కాదు, వాళ్ళ కుటుంబంలో కూడా మట్టూరి భద్రయ్య గారి దగ్గర సిపిఎం నాయకులు కీర్తిశేషులు వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ నాన్నగారు నాగప్రసాద్ గారు, వాళ్ళ అమ్మగారు అరుణమ్మ గారు 10 సంవత్సరాలు కూడా మరి గ్రామానికి సర్పంచ్ గా సేవలు చేసినారు. నాయకులు సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద కేసు పెట్టారు. కేడితే పాపం మొత్తం దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా ధర్నా చేస్తారు. కానీ మన ముఖ్యమంత్రి మాత్రం జపాన్ లో మరి ఇంటర్నెట్ పనిచేస్తలేదట, ఒక ట్వీట్ లేదు, ఒక ముచ్చట లేదు, ఒక మాట లేదు, వాళ్ళ గురించి పట్టించుకోలేదు. వాళ్ళ పార్టీల అగ్రనాయకత్వం మీద పట్టు లేదు, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల మీద పట్టు లేదు. ఎంత దారుణం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వడగల్ల వాన పడితే కేసీఆర్ గా మా అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి పొలాలలోకి దౌడు తీయించి ఎకరానికి 10,000 ఇచ్చిన విషయం మీ అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అలా పంటలు జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. నారాయణపేట జిల్లా కేంద్రం వ్యవసాయ మార్కెట్లో పూర్తిగా తడిసిపోయిన రైతుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన రైతుల వరి ధాన్యం పొడగండ్ల వర్షంతో పూర్తిగా తడిసిపోవడంతో రైతుల వారి ధాన్యం, దీంతో రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
అన్నా ఫోన్ ఎవరన్నా ఎన్ని కొట్టుకుపోయినా వాళ్ళు ఎంత లాస్ అంటే లాస్ట్ 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో మరొక మైలురాయిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్లో జరిగిన వరల్డ్ ఎక్స్పో 2025 వేదికగా రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. ఒసాకాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎక్స్పో 2025లో ముఖ్యమంత్రి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం భాగస్వామిగా పాల్గొంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వారితో సుదీర్ఘంగా చర్చించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ నైపుణ్యాల శిక్షణతో పాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇది ఉపాధి, వ్యాపార అవకాశాలను రెట్టింపు చేస్తుందన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం అకాల వర్షం కురవడంతో నారాయణపేట వ్యవసాయ మార్కెట్లో తడిసిన ప్రతి ధాన్యాన్ని కొంటామని, రైతులెవరూ ఆధైర్యపడొద్దని రైతులకు భరోసా కల్పించారు. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి దిశ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మార్కెట్లో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలిస్తూ రైతులకు ధైర్యాన్ని చెప్పారు. రైతులెవరూ అధైర్యపడొద్దు, తడిసిన ప్రతి ధాన్యాన్ని కొంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరణప్ప, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 80 సంచులు ఉన్నాయి. దాదాపు ఒక 8-10 సంచులు ఆయన ఒక్కనివే ఈ వరదల కొట్టుకుపోవడం జరిగింది. వాళ్ళందరూ ఆరుకాలం కష్టపడి ఈ మార్కెట్కి అమ్ముకోవడానికి తెచ్చిన చివరి క్షణంలో కూడా నోటికి అందకుండా రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. నా పేరు శివారెడ్డి. నేను నారాయణపేట జిల్లా కేంద్రానికి సంబంధించిన మార్కెట్ కమిటీ చైర్మన్. ఈరోజు అనుకోకుండా దాదాపు 3:30-4 గంటల ప్రాంతంలో ఒక్కటేసారి గాలి ఉన్నటువంటి వర్షం ఒక్కటేసారి కురవడం వల్ల తాటిపత్రులు కప్పిన కానీ గాలికి అన్నీ లేచిపోయి రైతులకు అపారమైన నష్టం జరగడం జరిగింది. అయినా కానీ అందరు వ్యాపారస్తులతో కూడా మాట్లాడినాం మేము. వాళ్ళందరూ కూడా ఈరోజు మొత్తం ఆ ధాన్యాన్ని కొంచెం మారిన తర్వాత రేపు ఉదయం రాగానే అన్ని కాంటాలు చేసుకున్నాం. ఈరోజు అయిన టెండర్ ధరలకి రేపు కూడా మేము తూకాలు వేసుకుంటామని చెప్పడం జరిగింది. ఏ రైతులు కూడా ఆధైర్యపడవద్దు. రైతులు అందరికీ కూడా ఈ ప్రభుత్వం ఎటువంటి నష్టం జరిగినా చూస్తూ కూర్చోదు. వాళ్ళకందరూ కూడా ఆ నష్టాలని భరించడానికి, వాళ్ళ నష్టాలని తీర్చడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము మా ఎమ్మెల్యే గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈరోజు దాదాపు నారాయణపేట జిల్లా కేంద్రానికి సంబంధించిన మార్కెట్ యార్డ్లో దాదాపు ఒక 200-300 బస్తాలు ఈ వర్షానికి కొట్టుకుపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందించడానికి మేము కలెక్టర్ గారికి మరియు మా ఎమ్మెల్యే గారికి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని కూడా తీసుకుపోవడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎవరు కూడా రైతులు ఏదో మాత్రం అధైర్యపడవద్దండి. అందరి ధాన్యం ఇక్కడ మార్కెట్లో ఎవరైతే తెచ్చిండ్రో ఈరోజు అయిన టెండర్ ధరకే రేపు కూడా తూకాలు వేసుకుంటామని అందరు ఖరీదారులు, వ్యాపారస్తులు కూడా చెప్పడం జరిగింది.
మీరు అందరూ ఎక్కువైతే నానింటావో వాటిని మాత్రం మీరు ఉదయాన్నే వచ్చి ఎండకు కొంచెం ఆరబెడితే అవి కూడా ఆరిపోతే అవి కూడా వాళ్ళు తూకాలు చేసుకుంటారు. ఏమంటే వరదలో పోయిన దాన్ని మాత్రం ఎవరు కూడా ఏం చేయలేము దాంట్లోని. ఇక్కడ ఈ ఉన్న కుప్ప నష్టపోయి కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు ఆధైర్యపడద్దు, తడిసిన ప్రతి ధాన్యం కొంటాం. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివ రెడ్డి. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో మరొక మైలురాయిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నారాయణపేట జిల్లా కేంద్రంలో అకాల భారీ వర్షంతో తడిసిపోయిన రైతుల వరి ధాన్యం. చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.